గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అన్నీ చాలా పవర్ఫుల్ అనే చెప్తారు, కానీ పర్సనల్గా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి నిజంగా నమ్మకం గట్టిగా కుదురుతూ ఉంటుంది. అందులో ఒకటి నాకు ముఖ్యంగా లలితా సహస్రనామాలు. ఎప్పుడన్నా బాధగా ఉన్నా, మైండ్ పనిచేయకపోయినా, కష్టం వచ్చినప్పుడు అమ్మకి చెప్పుకుంటే తప్పకుండా వింటుంది అన్న ఒక స్ట్రాంగ్ నమ్మకం. మరీ ముఖ్యంగా సంతోషం వచ్చినా, బాధ వచ్చినా లలితా సహస్రనామాలు కనుక చదువుకుంటే ఏదో తెలియని ప్రశాంతత, ఏదో తెలియని అమ్మ మన మీద చెయ్యేసి అంతా బాగానే ఉంటుంది అని చెప్తున్నటువంటి ఒక భరోసా. ఇది పర్సనల్గా నాకు లలితా సహస్రనామాలు చదువుకుంటే వచ్చే భావన. కానీ లలితా సహస్రనామాలకి ఒక్కొక్క నామానికి సంబంధించి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది, ఒక్కొక్క విశిష్టత ఉంది. ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి మెంటల్ బ్లాక్స్ దాకా దాన్ని ప్రాపర్గా సాల్వ్ చేయగలిగినటువంటి ఎఫికసీ ఉంది లలితా సహస్రనామాలకి అని ఇప్పుడు కాదు, ఎప్పుడో మన పురాణాల నుంచి చెప్పబడిన మాట. వీటి గురించి మనతో మాట్లాడడానికి ఇవాళ మనతో ఉన్నారు స్పిరిచువల్ ఆస్ట్రో సైకాలజిస్ట్ డాక్టర్ శ్రీమతి పుండ్ల కల్పవల్లి గారు ఉన్నారు. ఆవిడతో కనెక్ట్ అవుదాం. అమ్మ నమస్తే. చెప్పరా, ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. దేదీప్యమానంగా మాట్లాడేటువంటి దీప్తి నా ముందర కూర్చున్నప్పుడు ఇంకా నాకేంటి ఆనందమే. మరి ఇంకా నా డైలాగ్ అది చక్కగా ఇంత గ్లోఫుల్గా గ్లోరియస్గా వెలుగుతున్నటువంటి మీరు నా ముందర కూర్చొని మాట్లాడుతుంటే అంత ఆ ప్లెజరు ప్రైడు నాది, నేను తీసుకోవాలి. అమ్మ, ఈరోజు లలితా సహస్రనామాలు నాకు ఎంతగానో ఇష్టం. ఈ సబ్జెక్టు లలితా సహస్రనామాలు గురించి మాట్లాడితే, అమ్మవారి గురించి మాట్లాడితే ఏదో ఒక తెలియని కనెక్షన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. లలితా సహస్రనామం అంటుంటేనే ఎంత గూస్ బంప్స్ వచ్చేస్తుంటాయి. కారణం ఏంటి అని అంటే, నేను లలితా ఉపాసకురాలని, నేను శ్రీ విద్య ఉపాసకుని. కాబట్టి నాకు ఎవరైనా లలితా సహస్రనామం అని కానీ అమ్మవారి గురించి 2 మాటలు చెప్పండి అంటే ఎక్కడ నుంచో ఆనందం నాకు తెలియకుండానే వెళ్ళి విరుస్తూ ఉంటుంది. దానికి గల కారణం ఏమిటి అని అంటే, ఇందాక నువ్వు చెప్పేటటువంటి ఆ మాటల్లోనే అమ్మ ఎప్పుడు అమ్మే. మనం అనుకున్నట్టు మనల్ని కన్నా అమ్మ, ఆవిడ్ని కన్నా అమ్మ, ఆవిడ్ని కన్నా అమ్మ, అలాగా ఈ జగన్నే కనినటువంటి అమ్మ జగన్మాత అయింది ఆవిడ. ఇంకా ఎవరిని మనం అనడానికి వీల్లేదు ఆ మాట. ఇక ఏ దేవతకి లేదు అటువంటి పేరు. జగన్మాత అంటేనే లలితా పరమేశ్వరి. ఈ సృష్టికి మూల కారణమైనటువంటి ఆవిడ ఎవరైనా ఉన్నారు అంటే జగన్మాతే. అందువల్ల ఆ జగన్మాతని మనం లలితా పరమేశ్వరి అంటాం. అంటే సృష్టి స్థితి లయకారకురాలైనటువంటి అమ్మవారి గురించి తెలుసుకోవాలని నీకు కోరిక కలగడం, ప్రేక్షకులందరికీ వినిపించేటువంటి అవకాశం మనకి కలగడం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈరోజు ఈ మాట మాట్లాడడానికి ఇక్కడ దాకా రావాల్సి వస్తుంది. అద్భుతం అసలు. అమ్మ చెప్పండి. ఎవరంటే వాళ్ళు మాట్లాడలేరు, ఎప్పుడంటే అప్పుడు మాట్లాడలేరు, అనుకోగానే చెప్పగలిగేది కాదు. అమ్మ మనకి కనుక అనుగ్రహిస్తేనే మనం ఏదైనా మాట్లాడగలుగుతాం. అటువంటిది మీరు రాగానే ఇక్కడ కూర్చోపెట్టి నేను మాట్లాడుతుంటే నాకు అసలు నువ్వు ఏం టాపిక్ అడుగుతావా అని చూస్తున్నాను ఇంకా. కానీ ఇవన్నీ మాట్లాడేసరికి అమ్మో మా అమ్మ గురించి అడుగుతోంది అని ఒక ఆనందం వెల్లివిరుస్తోంది. ఇప్పుడు అడుగు నీ ప్రశ్న. లలితా సహస్రనామాలకి సంబంధించి ఉన్నటువంటి విశిష్టత ఏంటో ఫస్ట్ అది తెలుసుకుంటూ ప్రారంభిద్దామమ్మా. అమ్మ, లలితా సహస్రనామానికి విశిష్టత అంటే ఆ ఉండే 1000 నామాలని మనం చెప్పుకోలేం. 1000 నామాల గురించి చెప్పాలంటే మనం ఒక 100-200 ఎపిసోడ్లు చేసుకుంటే అక్కడ ఒకటి చెప్పుకోగలుగుతాం. నార్మల్గా ఉన్న దానిలో మనకు ఉండేటువంటి కొన్ని లక్షల కోట్ల మంది చూసేటువంటి వాళ్ళందరికీ కూడా అసలు లలితా సహస్రనామం అంటే ఏంటో దాని గురించి ఇవాళ ఓ చిన్న పరిచయం చేసుకుందాం. రాబోయే రోజుల్లో దాని గురించి వరుసగా చెప్పుకుంటూ పోదాం. ఒక్కొక్క 10 నామాలు 20 నామాలు అలా తీసుకుని వాటి గురించి చెప్పచ్చు. అయితే లలితా సహస్రనామానికి ఒక చక్కటి విశిష్టత ఉన్నది. అంటే వేరే నామాలకి లేవా అంటే అన్ని నామాలకి, అన్ని సహస్రనామాలకి ఉంటాయి. అసలు సహస్రనామం అంటే ఏంటి మనకు అక్కడ వస్తుంది సందేహం అంతా.
మరి వేరే ఏమైనా అనొచ్చు కదా. అమ్మవారికి మనం చెప్పేటప్పుడు అష్టోత్తర శతనామము, సహస్రనామం ఇవి రెండే చెప్తాం. మీరు గమనించే ఉంటారు. ఏ అమ్మవారికైనా ఏ అయ్యవారికైనా అష్టోత్తరం అంటే ఏంటి మొట్టమొదటి అది తెలియాలి మనకి. లలితా సహస్రనామం అన్నావే ఇందాక, లలితా సహస్రనామం కన్నా లలితా అష్టోత్తరం 1000 times పవర్ఫుల్. కానీ అందరూ చెప్పలేరు, అందరూ పలకలేరు. అది కొంచెం సంస్కృతంలో ఉండేటువంటి కష్టభూయిష్టమైన పదాలు ఉంటాయి అందులో. ఒక్కొక్క నామం కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే అందరూ అష్టోత్తరం జోలికి పోరు, సహస్రనామం జోలికి వస్తారు. ఒకటి. రెండవది ఏంటంటే సహస్రనామం అంటే ఏంటి? సహస్రము అంటే 1000. 1000 అంటే 1000 నామాలే ఉంటాయా అమ్మవారికి, ఇంకా ఉండవా అంటే కొన్ని వేల నామాలు ఉంటాయి. వేల నామాలున్నా అన్ని నామాలని మనము చెప్పుకోలేం. కాబట్టి మానవాళి పలకడం కోసమని ఒక 1000 నామాల కింద సహస్రనామార్చన అని పెట్టారు. ఈ 1000 నామాలలోనే ఉందా అమ్మవారు అంటే 1000 నామాలు ఉంటాయి, 10,000 నామాలు ఉంటాయి, 1,00,000 నామాలు కూడా ఉంటాయి. అవన్నీ కాకుండా 1000 అంటే పలు. ఆ 1000 నామాలను తీసుకుని ఒక లలితా సహస్రనామము అంటారు. మరి నువ్వు లలితా సహస్రనామం గురించి చెప్పాలి అని అంటే లలితా సహస్రనామము రహస్య సహస్రనామ స్తోత్రము. ఎక్కడంటే అక్కడ ఇలాగ వచ్చి కూర్చుని స్టూడియోలో నేను ఏది పడితే అది చెప్పకూడదు. దానికి కారణం ఏంటి అని అంటే ఓం నమః అనే మాటలు 2 చెప్పకూడదు. ఎందువల్ల అంటే ఒక ఉపాసనతో కూడుకున్నవి. ఎక్కడ కూర్చొని చెయ్యాలో అక్కడ కూర్చోాలి. నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అమ్మ మీరు ఏదైనా మూఢాచారంతో అంటున్నారేమో, తప్పేమిటి, నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ మాట్లాడతానంటే మనం ఒక కోర్టుకి వెళ్తాం. కోర్టులో అడ్వకేటు జడ్జి గారు కూర్చుంటే ఎక్కడ జడ్జి గారు కూర్చోవాలో అక్కడే కూర్చుంటారు. అడ్వకేట్ ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాడు, అక్కడే ఆయన వాదన వినిపిస్తారు. జడ్జి గారు అక్కడే కూర్చుని వింటారు. విన్న తర్వాత దానికి సంబంధించిన ఒక ప్రెమిసెస్, ఒక వాతావరణం ఉంటుంది, అక్కడ కూర్చోవాలి, అక్కడే చెయ్యాలి. మరి లేదు నేను వచ్చి ఇక్కడ కూర్చుంటాను, స్టూడియోలో కూర్చుంటాను, నేను జడ్జి గారిని, నేను అక్కడ కూర్చుంటే అక్కడ అడ్వకేట్ కూర్చుంటాను మాట్లాడతానని ఎప్పుడైనా అంటామా మనం? ఛాన్సే లేదు. అది ఉందా అసలు లోకంలో? ఉండదు. కారణం ఏంటి? ఏ పని ఎక్కడ చేయాలో అక్కడే చేయాలి, ఎవరు చేయాలో వాళ్ళే చేయాలి. ఇప్పుడు మీరున్నారు, మీరు యూఆర్ ఏ గుడ్ జర్నలిస్ట్. అయితే మీరు ఆ జర్నలిస్ట్ అయినప్పుడు మరి యాంకర్ పొజిషన్లో ఉన్నా కూడా జర్నలిస్ట్ అయితే కూడా యాంకర్గా అవ్వచ్చు, తప్పేం లేదు. మరి జర్నలిస్ట్ కదా, నాకు అన్ని చట్టం అంతా తెలుసు, నాకు 498A తెలుసు, నాకు 356 తెలుసు, 372 తెలుసు అని చెప్పి నువ్వు దాని గురించి నేను వాదిస్తాను అంటే మూర్ఖత్వం, తప్పు కదా. అసలు అర్హత ఉందా? తీసుకెళ్ళి నేను లోపలేస్తారు. ఎందుకు లేదు? నువ్వు చదువుకోలేదు. లా చదువుకున్నావా? నువ్వు పట్టభద్రురాలు అయ్యావా? కోర్టులో వెళ్ళి వాదించాలి అని అంటే బార్ అసోసియేషన్లో చేసుకున్నావా? లేదు. అంటే ఏంటి అర్థం? నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే మనకి ఇన్ని ప్రొసీజర్స్ ఉంటేనే ఒక పని ఎలా చేయగలుగుతున్నామో లలితా సహస్రనామం చెయ్యాలి అంటే కూడా అటువంటి అర్హతలు ఉండాలి. ఏంటమ్మా ఎలా పడితే అలాగా, ఏది పడితే అలా చేయకూడదు. ఏంటమ్మా అర్హత లలితా సహస్రనామం? అందుకని అది రహస్య, వేరే వాటికి లేదమ్మలు. వేరే సహస్రనామాలకి రహస్య సహస్రనామ స్తోత్రం అనే మాట ఉండదు. అంటే ఏంటంటే ఒక్కొక్క అక్షరం బీజాక్షరము. బీజాక్షరం అంటే చాలా శక్తివంతమైనటువంటిది. అన్ని బీజాక్షరాలతోటే ఉంటుంది. సంపుటీకరణ చేయకుండా అసలు మీరు ఇప్పుడు ఇందాక అన్నారు చూడండి, నా కడుపులో నొప్పి వస్తేనో లేకపోతే నాకు బాధ కలిగితేనో నేను లలితా సహస్రనామం చదివితే పోతుంది. లలితా సహస్రనామం చదివితే పోదు, అమ్మవారిని తలుచుకుంటే పోతుంది. అంతే అంతే. లలితా సహస్రనామం గురించి మనం మాట్లాడుకుంటున్నాము అంటేనే మనకు ఒళ్ళంతా గగ్గురుపాటు వస్తుంది. ఆ అమ్మవారిని మనం చూడగలగాలి. నువ్వు ఫస్ట్ ధ్యాన స్థితికి రావాలి. ఒక ఉపాసనా బలం నీలో ఉండాలి. తప్పులు లేకుండా చదవాలి. ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, ఏ బట్టలు పడితే ఆ బట్టలు. చాలామంది చూడండి రైల్లో కూర్చుని, బస్సుల్లో కూర్చుని, చెప్పులు వేసేసుకుని వాళ్ళందరినీ ముట్టేసుకుంటూ శుభ్రంగా లేకుండా అలా చేసినందువల్ల నీకేం లాభం వస్తుంది? ఆవిడ మిమ్మల్ని ఏమి మీరు అనుకున్నవి ఇయ్యగలుగుతుంది?
మీరు కరెక్ట్గా చేయండి అమ్మవారికి. ఇలా సహస్రనామమే చెయ్యాలని మీరు అనుకున్నట్టయితే చక్కగా కూర్చోండి ఒక రూమ్లో, స్నానం చేసి వచ్చి హాయిగా ఉతికారేసిన బట్ట కట్టుకుని, కొన్ని నియమాలు ఉంటాయి దానికి, ఎలా పడితే అలాగే చెప్పకూడదు, నేర్చుకోవాలి, తప్పులు లేకుండా నేర్చుకోవాలి. లలితా సహస్రనామం నేర్చుకోవాలి అని అంటే దానికి ఒక గురువు ఉండాలి. ఆ గురువు దగ్గర చక్కగా నేర్చుకోవాలి. ఒక్కొక్క నామాన్ని శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అనే పదాలు చక్కగా పలకగలగాలి. అయితే మరి ఏమొస్తుంది, ఈ నామం పలికితే ఏమొస్తుంది అంటే, ఒక నామం పలుకుతూ ఉంటే మీకు ఇక్కడి నుంచి ఈ నాభి వరకు ఈ ఉండే చక్రాలన్నీ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఈ చక్రాలు యాక్టివేట్ అవుతూ ఉంటే శరీరంలో యోగాభ్యాసం జరుగుతూ ఉంటుంది. దానికోసం అమ్మవారి నామం జపించాలి. అయితే మరి ఈ నామం జపిస్తే వస్తుంది కదా అంటే అందరికీ చేత కావద్దు. ఇప్పుడు పెన్సిలిన్ ఉంది, అందరికీ పడుతుందా అమ్మ? పడదు. నాకు పడదు, నీకు పడచ్చు, కానీ పెన్సిలిన్ తప్పు కాదు. అది పెన్సిలిన్ మన శరీరం తీసుకునేటువంటిది. భగవంతుడు ఇన్ని వేల లక్షల కోట్ల మందిని సృష్టించినప్పుడు దానికి తగ్గట్టుగా మనం ఉండాలి. మరి అమ్మవారిని నేను తలుచుకోవాలి కదా, అమ్మ మీరేంటి నన్ను వద్దంటున్నారు? నేను నిన్ను వద్దనను, కానీ చేసే పని సవ్యంగా చేయండి, చక్కగా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మీకు కష్టం వచ్చింది అని అనుకుంటున్నా, సుఖానికి కూడా అడగచ్చు. అమ్మవారి కష్టం వచ్చినప్పుడే కాదు, అసలు ఈ లలితా సహస్రనామం ఎందుకు వచ్చింది? భండాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు దేవతలందరినీ, ముక్కోటి దేవతలని హింసిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు. అనేక రకమైనటువంటి దేవతలందరూ బాధపడుతూ ఉంటే ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు వెళ్ళి అమ్మవారిని ప్రార్థన చేశారు. మేమేం చేయాలి, వాళ్ళు మా మీద మాంసం పడేస్తున్నారు, రక్తం పడేస్తున్నారు, మమ్మల్ని చంపేస్తున్నారు, మమ్మల్ని తోసేస్తున్నారు. మాకు ఏ యజ్ఞయాగాలు చేసేటువంటి వాళ్ళు మునులు, ఋషులు, దేవతలు అంటే అర్థం ఏంటంటే, అమ్మ ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి వేదాలు శాస్త్రాలు అన్నీ వినండి, అన్నీ తెలుసుకోండి. ఎక్కడైనా కూడా ఏముంటుందమ్మా? పాపము పుణ్యము, మంచి చెడు, నెగటివ్ పాజిటివ్, చైతన్యవంతంగా ఉండడమే. ఇవన్నీ ఎక్కడ చూసినా ఇదే కదా. మరి మీరు మంచి పని చేయడం కోసం చెడుని పారద్రోలాలి. అందుకనే కదా మనకి ఎక్కడ చెప్పినా, ఏ దశావతారాల్లో ఎక్కడైనా చూడండి, ఏ అవతారంలో అయినా ధర్మ పరిరక్షణ కోసమే అవతారం అనేది వచ్చింది. అందువల్ల ఇక్కడ అమ్మవారిని వెళ్ళి వాళ్ళు ఏమడుగుతున్నారు? మాకు బాధ కలిగింది, మాకు బాధ కలుగుతోంది కాబట్టి మీరేమంటారు? మీ ఇంట్లో ఏదైనా ఇబ్బంది కలిగిందంటే వెంటనే వెళ్ళి అమ్మా అంటాం, అంతే. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ చూడమ్మా వాడు కొడుతున్నాడు అంటావు, అమ్మ చూడమ్మా ఆయన ఏవో అంటున్నాడు నన్ను అంటావు. మరి ఎవరికో చెప్పవే, అమ్మకే చెప్తావు. అమ్మకి చెప్తున్నావంటే అర్థం ఏంటంటే, అమ్మ నీ బాధ తెలుసుకుంటుంది, అమ్మ అర్థం చేసుకుంటుంది, పైగా అందులో నుంచి బయటికి తీస్తుంది. అందువల్ల అమ్మని వెళ్ళి వాళ్ళు కూడా అడిగారు, ఈ భండాసురుడు అనేటువంటి ఈ రాక్షసుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే వాడిని సంహరించడం కోసం అమ్మవారు అవతారం దాల్చింది. అమ్మ, మరి ఇంత విశిష్టత ఉన్నటువంటి ఈ లలితా సహస్రనామాన్ని ఇందాక మీరు అన్నట్లుగా చదవవలసిన నియమాలేంటి అండ్ అర్హత ఏంటి? లలితా సహస్రనామం చదవాలి అని అంటే మొట్టమొదటగా వాళ్ళకి ఒక ఉపాసన అనేది ఉంటే చాలా మంచిది, ఒకటి. రెండవది ఏంటంటే కొన్ని నియమాలు ఉంటాయి. చెప్పాను కదా, ఆరేసిన బట్ట కట్టుకుని ఇంట్లో ఇప్పుడు ఏంటంటే మనకుండే యాంత్రిక యుగంలో శౌచాన్ని కలిపేసుకుంటున్నాము. అన్ని రకాల శౌచాలు కలిసిపోతున్నాయి ఇంట్లో, పూర్వకాలంలాగా లేదు కదా. మరి అలా ఉండి అన్నీ ముట్టేసుకుని అన్నీ చేసేసుకుని దానివల్ల ఏమవుతుంది, మనసు చికాగ్గా ఉంటుంది. అటువంటి చికాగ్గా ఉండే మనసుతోటి నువ్వు వెళ్ళి పూజ చెయ్యంటే ఎలా చేయగలుగుతావు? ఇప్పుడు ఎవరికైనా పూజా మందిరాలు ఉన్నాయా? నేను మాట్లాడితే ఎవరికైనా ఇబ్బంది కలగచ్చేమో అని బాధ అనిపిస్తుంది. 4 కోట్లు 5 కోట్లు 6 కోట్లు పెట్టి ఇల్లు కొంటున్నారు, గేటెడ్ కమ్యూనిటీస్ కొంటారు. ఒక భగవంతుడికి ఒక చిన్న రూమ్ ఇస్తున్నాడా మీరు చెప్పండి అమ్మా, మీకు తెలుసు కదా.
ఎన్ని ఇళ్ళు చూస్తున్నానో నేను, ఎక్కడ లేదమ్మా. మనం పోయి గేటెడ్ కమ్యూనిటీలో ఉందామంటే ఒక భగవంతుడికి ఒక ప్లేస్ ఇవ్వటం లేదు. ఇస్తే నువ్వేంటంటే ప్రశాంతంగా కూర్చోగలుగుతావు. కావాలని మా ఇంట్లో ఈ మధ్య నేను కొత్తగా కట్టించుకొని అక్కడికి వెళ్ళాం, ప్రత్యేకంగా పూజ గది అన్నది కేటాయించాలి. ఇప్పుడు ఎందుకంటున్నా, నేనేమి మళ్ళీ దానికి వితండవాదన వాదించవచ్చు. భగవంతుడు సర్వాంతర్యామి, ఎక్కడైనా కూర్చోవచ్చు కదా. ఈ వితండవాదన అంతా కాసేపు పక్కన పెడదాం మనం. నువ్వు పడుకోవాలంటే ఎక్కడ పడుకుంటున్నావు ఒక మాట చెప్పు. బెడ్రూమ్ కదా, వెళ్తున్నాం కదా, దానికి సపరేట్గా పెట్టుకున్నావు. వంట చేయాలంటే కిచెన్ కాదా, టాయిలెట్ వెళ్ళాలంటే దానికి సపరేట్ వాష్రూమ్ పెట్టుకుంటున్నావు కదా. ఎక్కడ పడితే అక్కడ చెయ్యవే, నీళ్ళే మళ్ళీ. మరి ఇన్ని రకాల ఫెసిలిటీస్. నువ్వు టీవీ కావాలంటే టీవీ ఎక్కడ పెట్టుకుని, వంటింట్లో పెట్టుకుని టీవీ చూస్తావా? చూడు, టీవీ కోసం ఒక రూమ్ కేటాయించుకుంటున్నావు. మరి అలాంటప్పుడు భగవంతుడికి ఒక రూమ్ ఎందుకు కేటాయించుకోరు మీరు? కరెక్ట్. ఒక రూమ్ ఎందుకు అడుగుతున్నామంటే బెడ్రూమ్ లాగానే, చిల్డ్రన్ బెడ్రూమ్ లాగానే ఒక బెడ్రూమ్, చిన్న బెడ్రూమ్ ఇవ్వండి. 5x5, 7x5, 10x2 ఏదో ఒకటి చక్కగా ఒకటి ఇస్తే అక్కడ కూర్చుని హాయిగా స్నానం చేసి తెల్లవారుజామున సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. లేచి కాలకృత్యాలు తీర్చుకుని అమ్మవారి దగ్గర చక్కగా వెళ్ళి స్నానం అంతా చేసుకుని వెళ్ళి ఫోటో పెట్టుకుని, మీరేమి యంత్రాలు తంత్రాలు పెట్టుకోమని నేను చెప్పటం లేదు. ఇవన్నీ చేయాలంటే చాలా పెద్ద పని. ఫోటోనే పెట్టుకోండి. అంటే ఎల్కేజీలో ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నా. అంటే మొట్టమొదట స్టార్ట్ చేసే వాళ్ళకి ఆ ఫోటో దగ్గర కూర్చోండి. ఫస్ట్ ధ్యానం చేయండి. ధ్యానం చేయడం అలవాటు అవుతే కానీ లలిత చదవలేరు. లలితా సహస్రనామం చేయాలి అంటే ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేసిన తర్వాత మీకేమవుతుందమ్మా అనొచ్చు, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. ధ్యాన స్థితిలో కాన్సన్ట్రేషన్ పెరిగింది అని అంటే రోజుకి 4 నామాలే చదవండి. మొత్తం సహస్రనామం మీరు విన్నారా లేదు? ఎక్కడైనా కూర్చొని చూడండి, పారాయణలకు వెళ్ళండి. ఒక ఫాస్ట్ ట్రైన్ కూడా అంత ఫాస్ట్గా వెళ్ళదు. చక్కగా కూర్చొని చదవాలి అంటే ఒక్కొక్క నామం విడమర్చి చదవాలి. ఆ విడమర్చి చదువుకున్న తర్వాత మీకు ఏమవుతుంది, బీజాక్షరం సంపుటీకరణ అవుతుంది. ఆ బీజాక్షరాలు నేను ఇక్కడ చెప్పకూడదు కాబట్టి నేను చెప్పటం లేదు. బీజాక్షరం చెప్పకుండా నామం చెప్పడానికి లేదు. ఇంకొకటి ఏంటంటే అర్హత వాళ్ళకుంది. పురుషులకు అర్హత ఏంటంటే బీజాక్షరాలు చెప్తూ చక్కగా నామాన్ని చెప్పినట్టయితే మనం పక్కన కూర్చుని చక్కగా ఆ బీజాక్షరం కనుక మనకి ఉపాసన ఉంటే బీజాక్షరం పలుకుతాం. లేదనుకో లలితాదేవ్యై నమః అనొచ్చు, లేదా శ్రీమాత్రే నమః అని కుంకుమ వేసుకోవచ్చు. అంత ఓపికగా టైం నీకున్నదా చేయడానికి? నీకు టైం ఉండదు. హడావుడి, మనకు ఉద్యోగాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, ఇవన్నీ పెట్టుకుని నేను లలితా సహస్రనామం చేస్తానంటే ఎలా కుదురుతుంది అమ్మలు నువ్వు చెప్పు. అంటే ఇలా చెప్తే కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి నచ్చటం లేదు. జనం అందరూ ఎలా తయారయ్యారంటే ఫాస్ట్గా అయిపోవాలి. ఏటీఎం కార్డులో డబ్బులు రావాలి, బ్యాంకుకి వెళ్ళి చెక్కు, అది కూడా పోయింది. ఏటీఎం కూడా పోయింది. ఒక ఫోన్ ఉంది కదా, దానిలో టిక్ అని కొట్టంగానే అయిపోతుంది. మీకు పుణ్యం కూడా అలాగే రావాలంటున్నారు కదా. రైట్ అమ్మా. లలితా సహస్రనామాలు ఎలా చేయాలి, వాటి విశిష్టత, అండ్ ఎవరెవరికి ఏ నామాన్ని లక్షల సార్లు చెప్పుకుంటే మంచిది, అన్ని వివరాలు విషయాలు చాలా అర్థమయ్యేటట్టుగా చెప్పారు. ధన్యవాదములు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.